ఇక తెలంగాణ అంశాల దగ్గర కూడా మనం ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. తెలంగాణకి ఈ రోజు ఒక బిగ్ డే. సికింద్రాబాద్లో ఒక బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంటే అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కూడా యాక్టివ్గా కనిపిస్తున్న పరిస్థితి, బీఆర్ఎస్ కూడా యాక్టివ్గా కనిపిస్తున్న పరిస్థితి. మూడు పార్టీలు లోక్సభ ఎన్నికలకి ఫుల్ ప్రిపేర్డ్గా కనిపిస్తున్నారు. సో విక్రమ్, ఏం జరుగుతోంది అటు సికింద్రాబాద్, కరీంనగర్, మరోవైపు అమిత్ షా కూడా రాబోతున్నారు ఈరోజు, ఏంటి డెవలప్మెంట్స్? బిందు, తెలంగాణలో ఎండల తీవ్రతతో పాటు రాజకీయ వేడి కూడా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు ఈరోజు ఒక బిగ్ డేగా చూసుకోవచ్చు. అన్ని రాజకీయ పక్షాలన్నీ కూడా, ప్రధాన రాజకీయ పక్షాలు ఈరోజు భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. కరీంనగర్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ సభను ఏర్పాటు చేశారు. అదేవిధంగా సికింద్రాబాద్లో మహిళలతో 1,00,000 మంది మహిళలతో భారీ బహిరంగ సభను సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. తెలంగాణలో సోషల్ మీడియా వారియర్స్తో భేటీ అవుతున్నారు. ఆ తర్వాత పోలింగ్ బూత్ అధ్యక్షులు, ఆ పై స్థాయి నేతలందరితో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే 9 పార్లమెంటు స్థానాలను బీజేపీ ప్రకటించింది. 4 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. 5 పార్లమెంటు స్థానాలకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. ఎన్నికలలో దూకుడుగా ముందుకు వెళ్లాలని చెప్పి అన్ని రాజకీయ పక్షాలు భావిస్తున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించాలని చెప్పి అన్ని రాజకీయ పక్షాలు టార్గెట్గా పెట్టుకొని ముందుకు వెళ్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూసుకోవచ్చు ఈరోజు రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ సభలో ఒక కీలక ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తుంది. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ సభలో మహిళలకు వడ్డీ లేని రుణాలపై ఒక కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్టు పార్టీ వర్గాలు, అదేవిధంగా ప్రభుత్వం నుంచి అందుతున్న సమాచారం. అదేవిధంగా బీజేపీ నుంచి చూసుకోవచ్చు ఇప్పటికే 9 పార్లమెంటు స్థానాలను ప్రకటించడం జరిగింది. అయితే మిగతా 8 స్థానాలకు సంబంధించి నిన్న కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కూడా పూర్తయింది. ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం నాటికి పూర్తి స్థాయిలో 17 పార్లమెంటుకు సంబంధించి తెలంగాణలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా 8 స్థానాలు, మిగిలిపోయిన 8 స్థానాలను ఈరోజు సాయంత్రానికి విడుదల చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించి కూడా మిగతా స్థానాలకు సంబంధించి ఇప్పటికే 5 స్థానాలను ప్రకటించారు. మిగతా స్థానాలకు సంబంధించి 12 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన పెండింగ్లో ఉంది. దానికి సంబంధించిన కసరత్తు కూడా కొనసాగుతుంది. ఈరోజు కరీంనగర్ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం మాట్లాడతారు అన్నది కూడా కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. బిందు, ఓకే, థ్యాంక్ యూ రవీందర్.